సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు రైస్ను మీడియం ఫ్లేమ్లో మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా రైస్కు ఈ విధంగా పట్టి మనకు టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి కానీ పెట్టచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.